గేమ్ చేంజర్ చూసేసాను నేను ఫైనల్గా. అండ్ పాయింట్ వచ్చేస్తాను నేను. ఐ విల్ కమ్ టు ద పాయింట్. ఓకే, ద మూవీ ఈజ్ సబ్పార్. ఇట్స్ యావరేజ్, బిలో యావరేజ్ ఐ వుడ్ సే. ఎందుకంటే లుక్, సునీల్ యాజ్ ఎ కమెడియన్ ఇస్ వేస్టెడ్. ఐ డోంట్ నో, ఇట్ ఫీల్స్ లైక్ ట్రై చేశారు కామెడీ ఒక్కటి కూడా సరిగ్గా హిట్ అవ్వలేదు. ఒక్క 2 సార్లు నవ్వేనేమో. ఓకే, అండ్ కియారా అద్వానీ ఎందుకుందో సినిమాలో నాకు తెలీదు. అంటే ఒక సబ్ప్లాట్ ఉంటుంది కియారా అద్వానీది, బట్ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ నెసెసరీ. యూ కుడ్ ఈజీలీ టేక్ like 15 to 20 minutes of the movie and make it like a 3 or 15 to 20 minutes movie. Make it crisp ఉండేది మూవీ. కాకపోతే ఇట్స్ నాట్ క్రిస్ప్. ఫస్ట్ హాఫ్ టెస్ట్స్ యువర్ పేషెన్స్. ఐ విల్ టెల్ యూ దట్ మచ్. ఇట్ టెస్ట్స్ యువర్ పేషెన్స్. ఇట్ టేక్స్ టైమ్ టు కమ్ టు ద పాయింట్కి రావడానికి చాలాసేపు పడుతుంది దీనికి. And keeping all of that aside, if you ask me what are the few good things manchi vishal movie gurinchi, I would say that the what do you call that, core of the movie, that the political drama which is going on, anta second part lo undi. First part lo em ledhu. First part lo konచెం time pass చేసినట్టే అనిపించింది. I wouldn't say it keeps you on the edge of your seat. చూడడానికి చాలా కంటెంట్ ఉందంటే, కంటెంట్ పరంగా నేను చెప్తున్నా, ఇట్ ఈస్ అంటే వాట్ ఇట్ వాంట్స్ టు డెలివర్, ఇట్ డెలివర్స్, బట్ ఇన్ అ వెరీ ఓవర్ డ్రామాటిక్ వే. సీరియస్ అనిపించదు మీకు. అంటే సినిమాలో ఉన్న కాంటెంట్ అంతా మీకు అంత సీరియస్గా అనిపించదు. ఇట్ ఫీల్స్ లైక్ ఓకే, ఏదో మాస్ డ్రామాతో కంటెంట్ డెలివర్ చేయాలనుకుంటున్నారు, బట్ డెలివర్ అవ్వాలి అని అనిపించట్లేదు. ఎందుకంటే సో మెనీ ప్లేసెస్ మీకు ఒక చాయిస్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యాడ్ టు డెలివర్ ద కంటెంట్ సీరియస్లీ, లేకపోతే మీరు ఒక మాస్ రూట్ తీసుకొని వేరే సైడ్ ఫోకస్ చేయాలని. ఐ ఫీల్ లైక్ ద మోర్ ఆఫ్ చోస్ ద సెకండ్ ఆప్షన్. ఎందుకంటే ఏ కంటెంట్ డెలివర్ చేయాలనుకున్నారో అది కంప్లీట్గా డెలివర్ అవ్వట్లేదు ఆడియన్స్కి. ద స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ బ్యాడ్. I don't know why this thing is there with Shankar movies recently, but నాకు స్క్రీన్ ప్లే అయితే చాలా బ్రేక్స్ ఉండాలి. ఎవ్రీ సింగిల్ ఒక 10 నిమిషాల్లో ఒక కియారా అద్వానీ సబ్ ప్లాట్ పెడుతూ, అది ఇట్ వాస్ బ్రేకింగ్ ద స్క్రీన్ ప్లే. కంటిన్యూస్ అనిపించట్లేదు మూవీ నాకు. అండ్ లీవింగ్ దట్, ప్లీజ్ శంకర్ సార్, ప్లీజ్ చేంజ్ యువర్ డైలాగ్ రైటర్స్, బికాజ్ ఐ డోంట్ గెట్ ద కాన్సెప్ట్ ఆఫ్. ఎందుకంటే డైలాగ్స్ ఎలా ఉంటాయో చెప్తా. ఒక ఎలా ఉంటుంది, ఒక రోల్ ప్లే ఉంటుంది, స్కూల్ రోల్ ప్లే. హాయ్ సార్, వచ్చారా, ఓ ఏం చేస్తున్నారు, అలా ఉంటుంది డైలాగ్ రైటింగ్. దేర్ ఆర్ నో గుడ్ డైలాగ్స్ ఇన్ ద మూవీ. ఐ డోంట్ నో వై ఇస్ దట్ సో. సిన్స్ నాకు 2.0 నుంచి అలా అనిపిస్తుంది. శంకర్ సార్ మూవీస్లో ఇది ఒక ప్రాబ్లం ఉంది, డైలాగ్ రైటింగ్ ప్రాబ్లం ఉంది. ఇండియన్ 2లో ఎంత దరిద్రంగా ఉంటాయి డైలాగ్స్ అందరికీ తెలుసు. గేమ్ చేంజర్లో కూడా సాడ్లీ అదే జరిగింది. దెర్ ఆర్ నో గుడ్ డైలాగ్స్ ఇన్ ద మూవీ. ఏది ఇంపాక్ట్ అనిపించదు, ఏదో వెళ్ళిపోతున్నట్టు అంతా వెళ్ళిపోతుంది. అరే, సాంగ్స్ ఎంత మంచిగా తీశారు, అదంతా కొంచెం స్టోరీలో కూడా పెట్టుంటే అండ్ కొంచెం బాగుండేది అనిపిస్తుంది. ఇఫ్ ఎస్జే సూర్య పుల్స్ ఇట్ ఆఫ్ ఎవ్రీ టైమ్. లిటరలీ చెప్తున్నా, రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య పర్ఫార్మెన్సే పుల్ ఆఫ్ చేస్తుంది. మిగతాదంతా బోర్ కొడుతుంది. వెన్నెల కిషోర్ ఎందుకు వస్తాడో ఎందుకు వెళ్తాడో తెలియదు. సరేనా, సునీల్ సార్ ఉంటారు, ఈ సచ్ ఏ గుడ్ కమెడియన్ మ్యాన్, యూ వేస్టెడ్ హిమ్. ఐ రియలీ కాంట్ బిలీవ్. అంటే I have no words. అదే చెప్తున్నాను కదా. I feel that this is a very subpar, below average movie which had the potential to be somewhere. If it was the prime Shankar who was delivering hits like Nayak and what is that, Shivaji the Boss, Nayak, if it was that prime Shankar, this movie would have been a standout. It could have been so good. కంటెంట్ ఉండేసి ఆపర్చునిటీని వేస్ట్ చేసుకున్నట్టు అనిపించింది ఈ సినిమా. ఎందుకంటే వెన్ఎవర్ దే వాంటెడ్ టు డెలివర్ కంటెంట్, అంటే మోనోలాగ్ టైప్, లిటరలీ లాస్ట్ అంతా ఫుల్ మాస్ అంతా ఉంటుంది. క్లైమాక్స్లో అంతా మాస్ సీన్స్ పెట్టుకున్నారు. వేర్ యూ కుడ్ హ్యావ్ యాక్చువల్లీ పుల్డ్ ఆఫ్ ద కోర్ ఆఫ్ ద మూవీ టు డెలివర్ ద సోషల్ టాపిక్ టు ద ఆడియన్స్. యూ రిప్లేస్డ్ ఇట్ విత్ ఫుల్ మాస్ సీన్స్ విచ్ ఐ థింక్ వాజ్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. సినిమా అంతా అయ్యాక పాస్ట్కి రిలేటెడ్ ఉన్న కోర్ పాయింట్ తీసుకొని వచ్చి క్లైమాక్స్ తర్వాత
హ్యాపీ ఎండింగ్ లాగా ఒక మోనోలాగ్ లేకపోతే ఒక యూనో మేము ఇదంతా చేస్తాం అన్నట్టు పెట్టారు. అదంతానే సీరియస్గా తీసుకొని సెకండ్ హాఫ్ అంతా కొంచెం డ్రామా బిల్డ్ చేస్తూ స్టోరీ టెల్లింగ్లో బాగా చెప్తూ స్క్రీన్ ప్లేని టైట్గా రాసుకుంటే ఇంకా చాలా బాగా వచ్చేది సినిమా. బట్ నో, దే ట్రై టు డూ సంథింగ్ వెరీ వెరీ మాసీ విత్ ఇట్. ఇమోషనల్ పాయింట్కి వస్తే సెకండ్ హాఫ్లో పాస్ట్ గురించి అంతా ఉంటుంది. మీకు ట్రైలర్లో చూసినట్టే దిస్ అనదర్ రామ్ చరణ్ హూ ఇస్ హిస్ ఫాదర్, ఆబ్వియస్లీ ట్రైలర్లో చూపించారు. దాని గురించి అంతా ఉంటుంది. అండ్ దట్ పాస్ట్ పాయింట్ ఆల్సో ఐ విల్ సే ఇట్ ఈస్ గుడ్, ఐ వుడెంట్ సే ఇట్స్ బ్యాడ్. కొండదేవర సాంగ్ ఉంటుంది అండ్ దట్ ఈస్ ద ఓన్లీ సాంగ్ ఐ లైక్డ్ ఇన్ ద మూవీ. ఐ డిడ్ నాట్ లైక్ దో రామ్ అచ్చమచ్చరా ఇస్ వెరీ యావరేజ్. అండ్ నానా హర్యానా వాజ్ టేకెన్ అవుట్, thankfully taken out, ठीक है, thankfully taken out, it is not there in the movie. And కొండదేవర ఒక పార్ట్ వస్తుంది, అది నేను బయట విన్నా, లైక్ ఐ డెంట్ లిసన్ టు ఇట్ ఇన్ ద మూవీ బికాస్ ఇన్ ద మూవీ ఇట్స్ ఆల్ ఇన్ బ్రేక్ బికాస్ వెన్ ఎవర్ ద ఓల్డ్ ఫాదర్ రామ్ చరణ్ కమ్స్ అప్పుడే ఉంటుంది, బ్రేక్లో ఉంటుంది, సరేనా. అండ్ ద పాస్ట్ పార్ట్ ఆల్సో ఓకే అని చెప్తా. ఇట్స్ నాట్ లైక్, ఐ విల్ సే ఇట్ ఈస్ బెటర్ దెన్ ద కరెంట్ రామ్ చరణ్ కియారా అడ్వాణి సబ్ ప్లాట్ కంటే పాస్ట్ సబ్ ప్లాట్ ఇస్ బెటర్ దాన్ దట్. బట్ ఓవరాల్గా అది చాలా బాగుంటుంది అని నేను చెప్పను, సరేనా. కాంట్రిబ్యూషన్ అంటే స్టోరీ అక్కడే లై ఉంటుంది, స్టోరీ పునాది అక్కడే ఉంటుంది, విచ్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ అయినట్టు కదా. సో యా, పాస్ట్ వరకు వచ్చేసరికి ద పాస్ట్ పోర్షన్ కొండదేవర అండ్ ది లాస్ట్ యునో మోనోలాగ్ సీన్ ఫుల్ ఉంటుంది. యునో దోస్ ఆర్ ద గుడ్ కోర్ ఎలిమెంట్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ. మాస్ సీన్స్ వచ్చేసరికి ఐ వుడెంట్ సే దెర్ ఆర్ సంథింగ్ న్యూ, సరేనా, దే ఆర్ ద సేమ్ రొటీన్. బట్ ఐ రియలీ విష్ ద స్క్రీన్ ప్లే వాజ్ టైట్ అండ్ కోర్ ఎలిమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ క్యారెక్టర్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే బాగుండేది. I feel like S.J. Surya's character was the only one which was explored the most. రామ్ చరణ్ క్యారెక్టర్ వచ్చేసి ఆ పాస్ట్ గురించే ఉంటుంది అండ్ డిలే చేసేసి ఉంచారు. ఇంకో సప్లాట్ ఉంటుంది, యాంగర్ మేనేజ్మెంట్ దోప్ అని సాంగ్ ఉంటుంది కదా, అదంతా ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. బట్ దాట్ వాజ్ నాట్ ఇంపాక్ట్ఫుల్. ఓవరాల్ ఐ విల్ సే దిస్ ఈజ్ అ వెరీ సబ్పార్ మూవీ. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు గో టు ద మూవీ యూ క్యాన్ గో టు ద మూవీ. But I wouldn't say that it's a, you know, game changer అని చెప్పలేను నేను. But I feel like Shankar still has to improve. I will say this is better than Indian 2. అదైతే నేను చెప్తా. Because like Indian 2 is a డొల్లా ఏం లేదు సినిమాలో. Indian 2 అదొక డొల్ల మూవీ. దీంట్లో కంటెంట్ ఉంది, కాకపోతే కంటెంట్ మీద సరిగ్గా ఫోకస్ చేయలేదు, ఆపర్చునిటీ ఉంచుకొని వేస్ట్ చేసినట్టు అనిపించింది. So yeah, this is my review of Game Changer. If you really want to see more reviews coming up, subscribe. And I would give this movie probably 2.75 out of 5. And yeah, మీ ఇష్టం, ఇంకా చూడాలంటే చూడండి, లేకపోతే లేదు. ఇట్స్ ఎ వెరీ సూపర్ బిలో యావరేజ్ మూవీ. శంకర్ సార్ రియలీ హ్యాస్ అ లాట్ టు ఇంప్రూవ్. పర్ఫార్మెన్సెస్ వచ్చేసరికి రామ్ చరణ్ అండ్ S.J. Surya కిల్డ్ ఇన్ ద రోల్. ఇంకెవరికి ఇంక స్కోప్ లేదు సినిమాలో, అదే నేను చెప్తా. అంజలి ఎస్, అంజలి మ్యామ్ ఆల్సో డిడ్ ఇట్ వెరీ వెల్. బట్ మిగతా ఇంకెవరికి స్కోప్ లేదు. చాలా స్కోప్ ఇచ్చేసి కంటెంట్ మీద ఫోకస్ చేయవలసింది, బట్ ఇవ్వలేదు, స్కోపే లేదు అక్కడ. ముగ్గురు క్యారెక్టర్సే కనబడతారు మీకు మెయిన్గా స్క్రీన్ మీద, హూ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ ద కంటెంట్. సో యా, that is my review. Till then, peace off and fuck off. Subscribe.